హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండు రొయ్యల కాంబినేషన్‌లో ఏ కర్రీ చేసినా సూపర్ టేస్ట్ అనే చెప్పొచ్చు కదా! ఈరోజు నేను అట్టికాయ, ఎండు రొయ్యలతో కలిపిన కర్రీనైతే చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీని మేము రెగ్యులర్‌గా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు అలాగే మనం ఎంత మోతాదులో అయితే ఎండు రొయ్యలను వేసుకోవాలనుకుంటున్నామో ఆ ఎండు రొయ్యలని చక్కగా వాటర్‌లో వేసుకొని బాగా శుభ్రం చేసుకొని కడిగి ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా అట్టికాయలను గూడా మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకోవచ్చు. ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్నట్లయితే చక్కగా ముక్క ఉడికిపోయినప్పుడు మరీ మెత్తగా కాకుండా చక్కగా మనకి బంగాళదుంప కన్సిస్టెన్సీలో కర్రీ అనేది మనకి బాగా పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయిలోకి ఆయిల్‌ని తీసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం శుభ్రం చేసి పెట్టినటువంటి రొయ్యల్ని అందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న సమయంలో ఇందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల అందులోని స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని, కరివేపాకుని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనించేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇంకొద్దిగా పసుపండి. అంటే మనం ఇందాక తీసుకున్న పసుపు కాకుండా కూరలోకి సరిపడా పసుపుని కూడా చూసి వేసుకొని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి. తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించి, కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలను కూడా అందులో వేసేసుకొని, స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా అవన్నీ మగ్గించుకోవాలి. మగ్గిన ఈ అరటి ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తరువాత తగినంత నీరు పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్‌గా అరటికాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎండు రొయ్యలతో పని అంటే చాలా పెద్ద పని అనుకుంటాము. కానీ ఇలా క్విక్‌గా చేసుకునే ఈ రెసిపీ మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ కర్రీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్‌లోనే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.